అసలు అనుకోలేదండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అసలు ఇంత తొందరగా వచ్చేస్తారు అని. నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ నిఖిల్ బోక్రే. వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ వ్లాగ్. సో హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం. ఈ హెయిర్ హెల్త్ని మంచి మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నారు అంటే నాదొక సజెషన్, యూజ్ ఆమ్లా యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను ఆమ్లా ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా నా హెయిర్ హెల్త్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దెన్ అగైన్ మళ్ళీ నాకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ అనిపిస్తుందో దెన్ అగైన్ ఐ గో ఫర్ ఇట్. చలో. సో ఇది బాసుంది అండి, ఇది పాలతో చేస్తారు, చాలా బాగుంటుంది. బాగుంది. పాలను బాగా మరిగించి చేస్తారు, ఇది ఇలా వస్తుంది. పాయ రెడీ అలా రెడీ చేసుకుంటున్నామండి. పాయ దీన్ని మనం ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకుందాం. మంచిగా కడిగేసినాము. వీటికి ఏంటంటే మంచిగా రాక్ సాల్ట్ వేసి కడిగేయాలి. సో ఇది మసాలాలో వేసేద్దాం ఇప్పుడు. సో నేను నిన్న బెస్ట్ ఫుడ్ ఎప్పుడు అని చెప్పి ఎవరైనా అడిగితే నేను చాలాసార్లు చెప్పేది ఒకటే. నేను ఒకసారి లంచ్ చేసినప్పుడు పాయా తిన్నప్పుడు అది నాకు బెస్ట్ లంచ్ అనిపించింది. నాకు ఇప్పటిదాకా నేను తిన్న ఫుడ్లో అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉండే. ఆ రోజు నేను దాదాపుగా ఒక 45 minutes to 1 hour నేను జస్ట్ ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను నేను. సో అది ఆ రోజు పాయానే వండామన్నట్టు. సో ఈరోజు ఎలా అవుతుందో చూద్దాము. బట్ ఆ రోజు మాత్రం చాలా మిస్మరైజింగ్గా, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నాకు బెస్ట్ ఎప్పుడు తిన్నావు నువ్వు అంటే అది గుర్తొస్తుంది నాకు. ఎప్పుడైనా బిర్యానీ మిగిలిపోతే ఇలా డబుల్ బాయిలింగ్, దీంట్లో కింద వాటర్ పెట్టి పైన బిర్యానీ పెట్టి బాయిల్ చేసుకోండి. చాలా మంచిగా ప్రాపర్గా టేస్టీగా ఉంటుంది. కలుపుతున్నాం అన్నట్టు ఇది మసాలాలో మొత్తం కలిపేసాము. ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దాం ఒకసారి. మీరు తిన్న బెస్ట్ మీల్ ఆర్ బెస్ట్ ఫుడ్ ఎక్కడో కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం. అండ్ హైదరాబాద్లో ఎక్కడ మీకు ఆథెంటికేట్ అంటే పర్ఫెక్ట్గా నిజంగానే చాలా మంచి ఫుడ్ ఉంటుంది అని ఫీల్ అవుతారో ఆ ప్లేస్ ఒకసారి చెప్పండి, వెళ్ళి ట్రై చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో చూసి మనం అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ ట్రై చేసామా ఇంకా అంతే, ఏమీ ఉండదు అక్కడ, వేస్ట్. సో అలా చాలాసార్లు మోసపోయాం మనము. సో ఏంటంటే జెన్యున్గా ఎక్కడ బాగుంటుందో ఎప్పుడైనా నాకు అలా తగిలితే డెఫినెట్గా నేను చెప్తాను మీకు. అయిపోయినట్టుంది, ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 45 minutes దాంట్లో బాయిల్ అయింది. అది ఎంత బాయిల్ అయితే అంత మంచిది. రెండోది అది ఈజీ టు చ్యూ, అంటే మనము నమలడానికి ఈజీగా అవుతుంది ప్రాపర్గా బాయిల్ అయితే. ఇక్కడ మామూలుగా సొసైటీస్లో ఏంటంటే డాగ్స్, ఎవరి డాగ్స్ వాళ్ళే చూసుకోవాలి. వాటి మెయింటెనెన్స్ కానీ అది ఎక్కడికైనా షిట్ వెళ్ళిందంటే అది వాళ్ళే క్లీన్ చేయాలి. సో అక్కడ చూస్తున్నారేమో కదా, ఆయన తీసుకొని అలా బయటికి వెళ్ళాడు. ఆ డాగ్ని అలా వాక్కి తీసుకెళ్తూ ఉంటారు డాగ్స్ని. అండ్ ఎవరైనా డాగ్ని తీసుకెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు లిఫ్ట్లో ఉన్నారా, వాళ్ళు డాగ్ని తీసుకొని బయట, అంటే లిఫ్ట్ ఎక్కొద్దు, బయట దిగిపోవాలి, లిఫ్ట్ బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొందరు డాగ్ని చూసి భయపడతారు కదా. సో కొంతమంది, చాలామంది వెళ్ళిపోతారు, జాయిన్ అవ్వరు అలా మనం లిఫ్ట్లో వెళ్తుంటే డాగ్ని తీసుకొని. ఏంటంటే ఇంకా తెలియక అలానే ఉంటారు. సో అది నాకు డాగ్ లవర్స్ చాలామంది కనిపించారు కానీ నార్మల్గా హ్యూమన్ లవర్స్ ఎవరు కనపడలేదు. కొంచెం లైట్గా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. పాయ అన్నమాట, పాయ సూపర్.
మంచి టెక్స్చర్ కనపడుతుంది. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. నైస్. ఈ ఫ్లెష్ చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో చాలా మంచిది తింటే. మెయిన్గా బోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. పాయ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయదు, ఎప్పుడు మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. అలా బయటికి వెళ్ళి చూద్దాం. కారే తీద్దాం. చూడండి, డాగ్స్ తీసుకొని తిరుగుతూ ఉంటాం. అలా ఒక చిన్న డ్రైవ్కి వెళ్ళిపోదాం. డ్రైవ్కి వెళ్ళిపోయి అలా ఫ్రెండ్ని కలిసేసి వచ్చేద్దాం. ఇప్పుడే కాఫీ తాగేసాం. రాజుగా వచ్చిండు. వీడియో హోటల్ జెన్జీ అని పెట్టుకున్నాడు. లావిష్ స్టేస్ అంట. వస్తుంది 550 meters అంతేనా? సో మనకు స్పెట్స్ కొంచెము రిపేర్ ఉంది, అది దాన్ని చేయించుకొని వద్దాం. ఇక్కడ లెఫ్ట్లో ఉంది. ఓకే, ఫైనల్ ఫాస్ట్ ట్రాక్ ఇది కూడా ఫాస్ట్ ట్రాకే. ఇటువంటి సిమిలర్ గ్లాసెస్ ఏమైనా ఉంటే చూపించండి. నాకు బాగా సెట్ అయినాయి ఇవి. ఏందన్నది ఒక్కసారి చూద్దాం. అరే ఇంక పెట్టలే కదా ఇది. పద్ధతిగా ఉన్నాం బాగా. ఇది వస్తుందా నాకు? మిస్టర్ పర్ఫెక్ట్. బాగానే వచ్చింది. ఇది తీసేద్దాం. బాగుందండి. బాగుండవు సార్, బ్రహ్మాండంగా ఉంటుండు. బాగుంది, మంచిగా ఉంది ఇది. కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఈ పర్ఫెక్ట్గా వస్తాయండి నాకు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లెక్క మంచిగా ఉందండి. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది, అంటే రావడం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ స్పెట్స్ అయిపోయినాయి. కవర్ కూడా ఒకటి తీసుకొని పెట్టేసుకున్నా. ఇట్లా ఓఆర్ఆర్ ఎక్కేసి ఒక ఎగ్జిట్ క్రాస్ చేయగానే మన నరేన్ రెడ్డి ఉంటాడు. సో మన నరేన్ రెడ్డితో పాటు సుధీర్ కూడా ఉంటాడు అన్నట్టు. నరేన్ రెడ్డి వంగ. సుధీర్ని ఇవాళ ఇంట్రడ్యూస్ చేద్దాం. మనం గ్రాండ్ ఇంట్రడక్షన్ ఎంట్రీ అసలు మామూలుగా ఉంటుంది సుధీర్ది. ఫస్ట్ టైం మనం బీజిఎం వాడదాం, ఓన్లీ సుధీర్కే వాడదాం. అది కూడా సుధీర్కి మనం ఫస్ట్ టైం బీజిఎం వాడుతున్నాము.
సో రెడీగా ఉండండి, ఇంకా మన ఛానల్లో బీజిఎం వస్తుంది ఇప్పుడు. ఓఆర్ఆర్ చాలా బాగా డిజైన్ చేశారు అనమాట. ఇక్కడ నుంచి అయినా సరే ఎంట్రీ చేసుకున్నా కానీ మనము ఆపోజిట్ రూట్లో పోవాలన్నా మనకు అక్కడ నుంచి అప్రోచ్ రోడ్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒకసారి వస్తే అలవాటు అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం హైవే పైన యూటర్న్ చేస్తున్నట్టు, బట్ ఏంటంటే ఇది అప్రోచ్ రోడ్ ద్వారా ఈజీగా ఉంటుంది మనకి. నేను నా లైఫ్లో బాగా ఎట్ ప్రెజెంట్ ఎంజాయ్ చేసే విషయాల్లో ఈ ఓఆర్ఆర్ పైన డ్రైవ్ ఒకటి. సో రెగ్యులర్గా నేను ఓఆర్ఆర్ పైన డ్రైవ్ చేస్తూనే ఉంటా. నాకు ఇది చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. పైగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఎవరైతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి చూస్తున్నారో వీడియో వాళ్ళకి చెప్తున్నాను. సో ఓఆర్ఆర్ పైన యూటర్న్స్ ఉండవు అండ్ ఆల్సో సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవడమే. మనకి ఎక్కడైనా యూటర్న్ చేయాల్సిన అవసరం పడితే నెక్స్ట్ ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ కింద నుంచి తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ ఎంట్రీ తీసుకోవాలి. అండ్ ఫ్యూయల్ ఒకవేళ లేకపోతే ముందే చూసుకొని ఎక్కాలి ఓఆర్ఆర్. ఇక్కడ ఫ్యూయల్స్ కానీ అలాంటి స్టాప్స్ ఏమి ఉండవు. అండ్ ఇక్కడ ఓఆర్ఆర్ పైన అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ వీ షుడ్ నాట్ స్టాప్. అండ్ ఇక్కడ మనకు 4 lanes ఉంటాయి. ఈచ్ వేలో 4 lanes ఉంటాయి. అంటే టోటల్గా 8 lane ఇది చూపిస్తాను చూడండి. ఇది 4 lane, 1 way. ఇటు సైడ్ పోవడానికి 4 lane, ఆపోజిట్లో మళ్ళీ 4 lanes ఉంటాయి. సో ఈ 4 lanes ఈ రైట్ సైడ్లో ఉండే 2 lanes వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్కి. అంటే ఇది మనకు వచ్చేసి 120 km/h దీని స్పీడ్ లిమిట్. ఆ లెఫ్ట్లో ఉండే 2 lanes వచ్చేసి స్లో మూవింగ్ వెహికల్స్, కొంచెం కంపారిటివ్లీ లైక్ హెవీ వెహికల్స్ లైక్ ట్రక్స్ కానీ అవి కానీ. దానికి 80 km/h అక్కడ ఉన్నప్పుడు మనము. సో ఎక్కడైనా సరే మనం వెళ్తున్నప్పుడు స్పీడ్ డిటెక్టర్ ఒకవేళ మనకి డిటెక్ట్ చేసింది అంటే మనము ఆ లేన్లో ఉండి 100లో ఉన్నా మనకు ఫైన్ పడుతుంది. ఒకవేళ ఇందులో ఉండి మనము 120 పైన వెళ్తే ఫైన్ పడుతుంది. అలా అని చెప్పి ఇక్కడ ఉండి మనం 80 లోపల వెళ్తే ఫైన్ పడుతుందా అంటే పడదు. అదే హెవీ వెహికల్స్ లెఫ్ట్ నుంచి వెళ్తున్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి. సో ఇండికేటర్ వేసుకున్నాము. అప్పుడప్పుడు ఇక్కడ మనకు మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఓఆర్ఆర్లో వెళ్ళేటప్పుడు కొంచెం ముందు నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయంటే అక్కడ మనకి డైవర్షన్ పెడతారు ఆ లైన్కి. సో దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు ఒక్కోసారి స్పీడ్లో ఉంటే కంట్రోల్ అవ్వదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తాను. సో నేను గచ్చిబౌలి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు వితిన్ 24 hours సేమ్ ఎగ్జిట్ ఇన్ కేస్ మనం యూజ్ చేసామంటే, అంటే 2 way యూజ్ చేసామంటే, అంటే వెళ్ళడము మళ్ళీ అదే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ తీసుకొని మళ్ళీ సేమ్ ఎగ్జిట్లో మనం దిగగలిగితే కనుక 24 hours లోపల, అప్పుడు మనకు రిటర్న్లో మనకు హాఫ్ ప్రైజే పడుతుంది. మనకు వచ్చేసి సపోజ్ 100 rupees పడింది అనుకోండి 1 wayలో, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ 100 రావాలి కదా, 100 రాదు, 50 rupees పడుతుంది అప్పుడు. అంటే ఓవరాల్గా 150 పడుతుంది అప్పుడు. సో అట్లా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు అదొక అడ్వాంటేజ్ అన్నట్టు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ అవుతుంది ఇన్ రిటర్న్లో. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది, ఇక్కడ నరేన్ రెడ్డి ఉంటాడు కదా, మధ్యలో దిగాలి కదా, ఆ 50 rupees వేస్ట్ అయిపోతాయి అన్నట్టు. నరేన్ రెడ్డి మనకు 50 rupees ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనోడు ఇక్కడ మల్లంపేటలో ఉంటాడు అన్నట్టు. ఇది వాడి ఇల్లు కాదు. ఇప్పుడు మనం ఇక్కడ రీచ్ అవుతాం వాడి ప్లేస్కి. 1 second. ఇదే ఎంట్రీ 8% ఉంది. సో ఇది మనోడు గోదాం అన్నట్టు. ఇది గోదాం అంటే వీడు ఒక బిజినెస్ ఉంది, చెప్తాలే, మన సుధీర్ చూపిస్తా రండి. ఈ అమ్మ బంటే ఏమన్నా చేసినావా ఇంటీరియర్? ఇదంతా డిస్ప్లే కోసం పెట్టండి అన్నట్టు మనోడు. ఇది ఇవన్నీ వీడి ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటాడు. మీకు కావాలంటే చెప్పండి. వాడు మనోడిదే మ్యానుఫ్యాక్చరింగ్. నేను నంబర్ పెడతాను వీడిది, చూడండి. సో వాడిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం మనము. మంచి ఎలివేషన్తో చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుతున్నాం అన్నట్టు. అది సేమ్ ఎంట్రీ సేమ్ ఎగ్జిట్ కట్ అయినప్పుడు మరి నేను ఇక్కడ దిగుతా కదా, నేను కలిసిన ప్రతిసారి అన్నట్టు 50 ఇవ్వాలా.
ఎందుకు వెళ్ళాను? పైకి ఎక్కిన ఎన్నోసార్లు. పైకి ఎక్కితే అటు గమ్మత్ అట్లా కాదు నరేన్, నిన్ను దించనీకన్నా దిగుతా. అదే మరి అప్పుడే ఇక్కడ దిగేస్తే లేదు, నేను రిటర్న్లో ఒక్కసారి కలుస్తా, గుర్తుందా? అదే మరి ఫస్ట్ ఫస్ట్ నేను ఏమంటా అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు అది నీకు సేవ్ అవుతుంది అంటున్నాం మేము. అది వెళ్ళేటప్పుడు ఏంటండి వెళ్ళేటప్పుడు అది నిన్ను చూపించేటప్పుడే ఫస్ట్ టైం బీజిఎం వేస్తున్నారా నేను? ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఇప్పుడు ఈ షార్ట్తోనే బీజిఎం వచ్చింది అన్నట్టు. మళ్ళీ ఒకసారి మంచిగా మంచి మంచి షార్ట్ ఒకటి తీసుకుంటా, ఆగు నువ్వు ఇక్కడ రా. బీజిఎం ఈయనే వేస్తుండు మనోడు. చలో. ఏం లేదురా, ఊరికే అంతే కామెంట్ అయితే. అంటే దిల్ రాజు అని చెప్పి నిన్ను పిలిచి రైలు నిజామాబాద్ అని. ఇదంతా దిల్ రాజు ఆఫీస్కి వెళ్తుందండి ఇదంతా. సో దిల్ రాజు కూడా మనోడు కస్టమరే అన్నట్టు. సో ఇది మనోడి గోదాం. ఓపెన్ చేసి ఎన్ని లెక్క పెట్టి చూడు, దాని తర్వాత బిల్లు తీసుకున్నా ఇవి ప్యానెల్స్. నాకే ఇస్తాను ఎట్లన్నా డబ్బులు వచ్చినాయి అని చెప్పేదాకా అంతా తీసి. సూపర్ ఉంది కదరా ఇది టేబుల్. ఎట్లా చేసినావు ఇది? దీనికి ఫ్రేమ్ ఎట్లా? ఏం ఫ్రేమ్ ఫ్రేమ్ ఇట్లాంటివి ఉంటాయి. నోటి స్టాక్ అండి, మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి. ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కే వస్తుంది. వీడి నంబర్ వేస్తా కింద. సో వీడే సిఇఓ. ఇక్కడ ఏమేమి ప్యానెల్స్ ఏమేమంటారు వీటిని? పీవీసీ ప్యానెల్స్, పీవీసీ రూఫింగ్ ప్యానెల్స్ ఇచ్చేది ఉన్నది. ఇవేమో ఫ్లూటెడ్ ప్యానెల్స్. ఈ ఫ్లూటెడ్, అవి రూఫింగ్ ప్యానెల్స్. అవి రూఫింగ్ ప్యానెల్స్, ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్స్. ఇవేమో చార్కోల్ లూవర్స్. ఓకే, అది ప్యాక్ ఉన్నాయి కదా. ఓకే, చాలా స్టాక్ ఉంది. అండ్ ఇవి యూవీ మార్బుల్ షీట్స్. రైట్, మార్బుల్ షీట్స్. అంతే ఇది. అవునా? సూపర్. నాయి కాదు కదా, నాయి. నిజామాబాద్ ఆటో ఇదంతా మొత్తం నిజామాబాద్. దిల్ రాజు ఆఫీస్. దిల్ రాజు కూడా నిజామాబాదే. ఇప్పుడు గోదాం. ఎందుకంటే అన్ని ఒకటేసారి పైన పెట్టుకోవడం ఎందుకు లేదని ఇవి యూవీ మార్బుల్ షీట్స్. సో అదండి, వచ్చేసినాం మనం అక్కడి నుంచి. సో ఇంతటితో ఈ బ్లాగ్ ఏం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ప్యానెల్స్ కానీ ఏదైనా సరే రిక్వైర్మెంట్ అటువంటివి ఏవైనా ఉంటే ఇంటీరియర్ రిలేటెడ్గా నేను ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ మైట్ గెట్ ఎ బెటర్ ప్రైస్. ఓకే అండి.